హలో మిత్రులారా, పానీపూరి చేసుకుందామా? మనం ఇంట్లో పానీపూరి చేసుకుంటే చాలా హెల్దీ అండ్ హైజీనిక్గా ఉంటుంది కదా. మరి దానికోసం ఫస్ట్ అయితే మనము పచ్చి బఠానీలని ఓవర్ నైట్ అయినా సోక్ చేయండి, లేదంటే ఈవినింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగ్ సోక్ చేసి పెట్టుకున్న సరిపోతుంది. ఆ తర్వాత ఇలా మెత్తగా అయిన వాటిని మిక్సీలో వేసి కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటే చాటుకి బాగుంటుంది అనమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొన్ని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని టమాటో ముక్కలు వేసుకొని అవి కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట. వన్స్ అవి మగ్గిపోయాయంటే ఇప్పుడు మనము మన చాట్ మసాలా అయిన జీరా పౌడర్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ అను కారం వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట. ఇదైతే మనకి కొలతలు ఏం లేవండి, మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడమే. ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ మిక్చర్ ఏదైతే ఉందో అందులో ఇందులో కలుపుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ అవి నానిపోయి ఉన్నాయి కాబట్టి 1-2 సార్లు బాగా కలుపుకుంటే మాకు సరిపోతుంది. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మరీ పల్స్గా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే చాట్కి చాలా బాగుంటుంది అనమాట. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వాటర్ కోసం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిపి మిక్సీలో పట్టుకొని కాస్త వాటర్ పోసుకొని మెత్తని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. మనము అది చాలా థిక్గా అయిందంటే కాస్త వాటర్ కలుపుకొని మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పూరీల కోసం మనం స్టోర్ బాట్ పూరీస్ని అయితే యూస్ చేస్తున్నాము. ఇంతకుముందు మేమే ఇవి పూరీలు చేసేవాళ్ళం, కాకపోతే అవి అంత పర్ఫెక్ట్గా వచ్చేవి కాదు. ఒకవేళ వచ్చినా కానీ 4 వేస్తే అందులో 3 మాడిపోయి 1 మాత్రం కరెక్ట్గా వచ్చేది. అందుకే డీమార్ట్లో మనకి చిన్న ప్యాకెట్ ఉంటుంది, పానీపూరీస్ ప్యాకెట్. అప్పటి నుంచి ఇవే వాడతాను. చూసారు కదా, ఇక్కడ 4 వేస్తే 4 చాలా కరెక్ట్గా వచ్చాయి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, బయట వచ్చిన పూరీలాగే అనిపించాయి. ఇవి టైం కూడా చాలా సేవ్ చేస్తాయి అన్నమాట. లాక్డౌన్ పుణ్యమా అని మేము అప్పటి నుంచి పానీపూరి చేయాలనిపించినప్పుడు అమ్మ ఇంట్లోనే చేస్తుంది. ఇంతే అండి, పానీపూరి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకుందాం. దానికోసం మేమైతే సైడ్కి ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ పెట్టుకున్నాము. భయ్యా తోడ ప్యాజ్ డాలో అనాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకు కావాల్సిన అన్ని ఉల్లిపాయలు మనమే తీసుకొని పెట్టుకోవచ్చు. అంతే అండి, బాయ్ బాయ్.